రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జూలై 11వ తారీఖు ఉదయం 10-11 మధ్య సమయంలో భారత నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 516 దాని దగ్గర ఒక వ్యక్తి అటు ఇటు తచ్చాడుతున్నాడు. కాస్త అనుమానాస్పదంగా కదులుతున్నాడు. అతని దగ్గర చూస్తే ఒక చిన్న బ్యాగు తప్పితే మరేమీ లేదు. అయితే ఆ వ్యక్తిని కాస్త జాగ్రత్తగా గమనిస్తే అతను తెల్ల జాతీయుడు అంత లోతట్టు గ్రామంలోకి రావడము, ఆ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆ బార్డర్ పాయింట్ దగ్గర, భారత నేపాల్ బార్డర్ పాయింట్ దగ్గర నిలబడి ఉండడం. బీఎస్ఎఫ్ జవాన్లు దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి సందేహం వచ్చింది. ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళు సైగ చేశారు. సైగ చేయగానే ఈ వ్యక్తి హఠాత్తుగా పరుగు తీయటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇదంతా చూస్తున్నటువంటి స్థానికులు కొందరు అతన్ని పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, దొంగ అని భావించి, లేదా స్మగ్లరో లేకపోతే నార్కోటిక్ ట్రేడరో అని భావించి బాగా దేహశుద్ధి కూడా చేసేశారు. చొక్కాది లాగేసేసి మొత్తం అంతా కూడాను వీపు విమానం మోత మోగించేశారు. ఆ తర్వాత పోలీసులు, బీఎస్ఎఫ్ పట్టుకుంది, వాళ్ళని ప్రశ్నించింది, ఆ తర్వాత పోలీసులకు అప్పగించింది. అప్పగించిన తర్వాత ఈ వ్యక్తి 36 ఏళ్ల వయసున్నటువంటి జార్డన్ బ్రౌన్ అనేటటువంటి వ్యక్తి అని తేలింది. జార్డన్ బ్రౌన్ అనే వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందినటువంటి వాడు. ఇతను అసలు నేపాల్ దాకా ఎలా వచ్చాడు, నేపాల్ దగ్గర సరిహద్దుని దాటడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు, ఒక విదేశీ పౌరుడు ఏ పద్ధతిలో దాటాలో ఆ పద్ధతిలో కాకుండా ప్రజలు ఎక్కువగా సంచరించినటువంటి పిల్లర్ నెంబర్ 516 దగ్గరికి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడాను ప్రశ్నలు. దాంతో అతన్ని నెమ్మదిగా సోదా చేస్తే అతని దగ్గర 31,000 రూపాయల నగదుంది, 2 మొబైల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రయాణానికి సంబంధించిన పత్రాలు లేవు. కనీసం నిన్న ప్రయాణం చేసినటువంటి టికెట్లు లేవు, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఎలాంటి పర్మిషన్ డాక్యుమెంట్స్ లేవు, ఏ రకమైనటువంటి పత్రాలు లేవు. దాంతో భద్రతా సిబ్బంది ప్రశ్నించేటప్పటికీ ఆయన, నా పాస్పోర్ట్ థాయిలాండ్లో పోయిందండి అన్నాడు. థాయిలాండ్లో పోతే నువ్వు భారత నేపాల్ బార్డర్కి ఎలా వచ్చావు? అక్కడి నుంచి నేను థాయిలాండ్ నుంచి శ్రీలంకకి ఒక సముద్ర మార్గం ద్వారా తెలిసిన మిత్రుల పడవలో ఎక్కేసేసి వచ్చేసాను. డైరెక్ట్గా శ్రీలంకకి సంబంధించినటువంటి పోర్టల్లో దిగలేదు. అక్కడ పత్రాలు అవి చూపించడానికి అవసరం లేనటువంటి ఒక గ్రామంలో దూరాను. శ్రీలంకలో 6-7 నెలలు ఉన్నాను. అక్కడి నుంచి నెమ్మదిగా నేను శ్రీలంక నుంచి భారతదేశానికి వచ్చాను. భారతదేశంలో కొంతకాలం ఉన్న తర్వాత నేను నేపాల్కి వెళ్తున్నాను. ఇదంతా కూడాను ఎక్కడ కూడాను ఏ ప్రభుత్వ జాబితాలో కానీ, ప్రభుత్వ ఖాతాల్లో కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజిస్టర్లలో కానీ ఈ జార్డన్ బ్రౌన్ పేరు నమోదు కాలేదు. కాసేపు పోలీసులు గట్టిగా ప్రశ్నించేటప్పటికీ రెండవ కథ చెప్పాడు. తను మొట్టమొదట గోవాకు వచ్చానని, గోవాకు వచ్చిన తర్వాత గోవాలో 6 వారాలు ఉన్న తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరులో ఒక ఫ్రెండ్ దగ్గర నా పాస్పోర్టు మిగతా పత్రాలన్నీ ఉంచి అక్కడి నుంచి లక్నోకి వచ్చాను. లక్నో నుంచి సనౌలీకి వచ్చాను. సనౌలీ నుంచి నేను నేపాల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకీ నేపాల్కి ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నిస్తే, నేపాల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు నాజ్ హుస్సేన్. ఆ నాజ్ హుస్సేన్ అనేవాడు నాకు గోవాలో కలిశాడు, వాడు నన్ను రమ్మన్నాడు, వాడితో కలిసి ఎంజాయ్ చేయడానికి నేను వెళ్తున్నాను. అంటే ఎక్కడా కథ అతకటం లేదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈయన పాస్పోర్ట్ పోగానే, ఏ విదేశీయుడైనా పాస్పోర్ట్ పోగానే చేసే మొట్టమొదటి పని తన దేశానికి చెందినటువంటి రాయబార కార్యాలయానికి, దౌత్య కార్యాలయానికి వెళ్ళి ముందు కంప్లైంట్ లాడ్జ్ చేస్తాడు. నా పాస్పోర్ట్ పోయింది, నాకు ముందు తక్షణము ఒక టెంపరీ పత్రాలు ఏమన్నా ఇవ్వండి, ఆ తర్వాత వాటిని వెతికి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. లేదు, అసలు అంతకు ముందు అసలు చిట్ట చివర అతను ఏ దేశాన్ని విజిట్ చేసినట్టు, ఆ దేశంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ లేదా వీసా అథారిటీస్ ఎక్కడ స్క్రీనింగ్ చేసినట్టు, దానికి సంబంధించిన వివరాలు ఇతను చెప్పడం లేదు. నాజ్ని కలవడానికి ఎందుకు వెళ్తున్నట్టు, దాన్ని కూడా ఇతను చెప్పడం లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇతను 6 సంవత్సరాలు యుఎస్ నేవీ లోపల ఉన్నటువంటి స్పెషల్ ఫోర్సెస్లో పనిచేశాట.
36 ఏళ్ల యువకుడు 6 సంవత్సరాలు నేవీలో అత్యంత క్రమశిక్షణాయుతమైనటువంటి స్పెషల్ ఎలీట్ ఫోర్సెస్లో పనిచేసిన తర్వాత ఇలా థాయిలాండ్ నుంచి శ్రీలంక నుంచి భారతదేశంలో గోవా, బెంగళూరు, లక్నో, సనౌలి, ఆ తర్వాత నేపాల్ బార్డర్కి ఇలా రావడము ఎక్కడ కూడాను ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిఘా సంస్థలు కానీ లేకపోతే ఏ రకమైనటువంటి రిజిస్టర్స్లో కానీ ఎక్కడ తన పేరు రాకుండా జాగ్రత్తగా రావడం, ఇదంతా ఏమిటి? మనకి ఈ జార్డన్ బ్రౌన్ కథ వింటూ ఉంటే మనకి ఇంకొక ఇలాంటి అమెరికన్ మాజీ నేవీ ఎలిట్ ఫోర్స్లో పనిచేసినటువంటి మాథ్యూ వాన్ డైక్ పేరు గుర్తొస్తుంది. మాథ్యూ వాన్ డైక్ ఇప్పుడు వార్తల్లో ఉన్నాడు. ఎందుకంటే అతను వాస్తవానికి లిబియాలో గడ్డాఫీని పడగొట్టేందుకు వెళ్ళినటువంటి గ్రూప్లో ఉన్నాడు. ఆ తర్వాత వేరే గల్ఫ్ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల్ని పడగొట్టడానికి కీలక పాత్ర వహించాడు. యుక్రెయిన్లో కూడాను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు. యుక్రెయినియన్ యువకులను తీసుకుని అతను నేరుగా భారతదేశంలో ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి మిజోరాంకి వెళ్ళి మిజోరాం నుంచి దొంగచాటు మార్గంలో సరిహద్దు దాటి మ్యాన్మార్లోకి వెళ్ళారు. 2000 మంది ఇలా వెళ్ళారని చెప్పి ఒక అంచనా. ముఖ్యమంత్రి లాల్ డుహోమా ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఇలా మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో 6 యుక్రెయినియన్లు మాథ్యూ వాన్ డైక్ అరెస్ట్ అయ్యారు. దీని గురించి రాకాలోకంలో మనం కవర్ చేశాం. కాబట్టి ఈ జార్డన్ బ్రౌన్ అనేటటువంటి వ్యక్తి మాథ్యూ వాన్ డైక్ లాంటి వ్యక్తేనా? క్రైస్తవ మిషనరీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే అమెరికా ప్రయోజనాలని కాపాడేటటువంటి సీక్రెట్ సర్వీస్లో అంతర్భాగంగా ఎక్కడా పాస్పోర్ట్ల నిఘా వ్యవస్థకి అందకుండా మెయిన్ పైన రోడ్ల మీద వాహనాలు వెళ్తుంటే కింద అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి టన్నల్స్లో నుంచి ఎలకలు, చీమలు ఇట్లాంటి జంతువులు ఏ రకంగా రహస్యంగా రాకపోకలు సాగిస్తుంటే ఆ రకంగా సాగిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు? దీనిని అతను వాడినటువంటి విధానం ఎక్కడ కూడాను ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించలేదు. ఎవరో పడవ తెలిసాడు, అతను తీసుకొచ్చాడు, అండమాన్ దగ్గర ఎక్కడో ఉంటాడు, అక్కడ ఇంకొక పడవ ఏదో ఎక్కాడు, ఆ పడవ ద్వారా అతను శ్రీలంక దగ్గరకు వచ్చాడు. ఈ రకంగా ఎలా వచ్చాడు, ఎట్లా వచ్చాడు, అసలు ఎవరు ఇతనికి కాంటాక్ట్ చేస్తున్నారు, ఇన్ని రోజుల పాటు అతనికి ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ చూస్తుంటే దీనిని ప్యారలల్ మొబిలిటీ సిస్టమ్ అంటారు. అఫీషియల్ మొబిలిటీ సిస్టమ్ కాకుండా ప్యారలల్గా జరిగేటటువంటి మొబిలిటీ, తమ యొక్క అడుగుజాడలు ఇంకొకటికి దొరకకుండా కన్సీల్డ్ మొబిలిటీ అని కూడా అంటారు. అంటే వచ్చాడు వెళ్ళాడు కానీ ఎవరికీ తెలియకుండా ఉంటుంది, ఎలాంటి అడుగుజాడలు మిగల్చడు. ఇంత రహస్యం ఎందుకు? తన యొక్క కదలికల్ని ఇంత రహస్యంగా ఎందుకు దాచుకుంటున్నాడు? ఇలా ఏకంగా దేశాల సరిహద్దుల్ని దాటి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇతను మరొక వాన్ డైక్ వంటి వాడా? వాన్ డైక్ ఏ రకంగానైతే మ్యాన్మార్లో రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్కి క్రైస్తవ మత ప్రచార వ్యవస్థల్ని ఉపయోగించుకున్నాడు, కుకీలకు ఆయుధాలను సేకరించి పెట్టినటువంటి వాళ్ళు కూడా గతంలో యుఎస్ నేవీలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మైతేయి మణిపురీలపైన యుద్ధం చేయడం కోసం కుకీలకు ఆయుధాలని బహిరంగంగా పంచిపెట్టినటువంటి సంఘటన, దాని తాలూకు వీడియోలు ఆ మధ్య ఒక ఏడాది క్రితం బాగా వైరల్ అయినాయి. కాబట్టి ఈ మొత్తము నెట్వర్క్ అంటే అఫీషియల్ ఛానల్స్తో సంబంధం లేకుండా రహస్యంగా మన దేశంలోకి సముద్ర మార్గం కావచ్చు, ఇంకో మార్గం కావచ్చును ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అన్నది ఈ జార్డన్ బ్రౌన్ సంఘటన అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతను యుఎస్ యొక్క కోవర్ట్ ఏజెంటా? ఏదైనా పెద్ద ఆపరేషన్ కోసం అతను నేపాల్ని కేంద్రంగా ఎంచుకున్నాడా? ఎందుకంటే నేపాల్ అటు ఐఎస్ఐ యాక్టివిటీస్కి కేంద్ర స్థానము, ఇటు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకి కేంద్ర స్థానం. చాలామంది క్రైస్తవ పాస్టర్స్ భారతదేశంలోకి ప్రవేశం రావాలంటే ఇబ్బంది కాబట్టి నేపాల్కి వెళ్ళి నేపాల్ నుంచి సింపుల్గా సరిహద్దు దాటి రావడానికి, అక్రమ మార్గాల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు. దానికోసం వచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సరిహద్దు, నేపాల్ భారత సరిహద్దులో ఉన్నటువంటి ముస్లిం జనావాసాలతో ఏదన్నా కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చాడా? మొత్తానికి ఇప్పుడు ఇంకా చాలా ప్రశ్నించవలసి ఉంది, చాలా వివరాలు రాబట్టవలసి ఉంది. కానీ ఒక సాధారణ సరిహద్దు పిల్లర్ దగ్గర నిలబడి ఒక అడుగు వేసి
తప్పించుకుందామని దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోదామని ప్రయత్నించిన వ్యక్తి మొత్తం మీద పట్టుబడ్డాడు. ఇప్పుడు అతను పొట్ట విప్పితే ఎన్ని కథలు బయటపడతాయో చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.